ఇంద్రవెల్లి అమరుల ఆశయాలు నెరవేరాయా లేదా? ఇంద్రవెల్లి 1981 ఏప్రిల్ 20న ఆ రోజు జరిగిన భూమి కోసం జరిగిన పోరాటంలో ఆ భూమిపై ఇప్పుడు ఆదివాసీ ప్రజలకు హక్కు వచ్చిందా లేదా అనే అంశంలో కొంతమంది నాయకులతో మాట్లాడిద్దాం. దీంతోపాటు సిపిఎంఎల్ పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు హెచ్ఆర్సీ నాయకుడు కూడా ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పరిస్థితి, ఏం చెప్తారు ఇంద్రవెల్లి? ఇవాళ ఇంద్రవెల్లి ఘటన జరిగి 45 సంవత్సరాలు. నిజానికి ఒక మరో జలియన్ వాలా బాగ్ లాంటి స్వాతంత్రోద్యమంలో జలియన్ వాలా బాగు ఊచకోత లాంటి ఊచకోత ఇది ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజనుల మీద ఆనాడు జరిగిన ఘటన. ఈ 45 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఆదివాసీ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఇతర పార్టీల నాయకులు లేదా ప్రజా సంఘాల నాయకులు అందరూ ఇవాళ నివాళులర్పించడానికి రావడం జరిగింది. ఏనాడైతే ఈ ఇంద్రవెల్లి పేరెత్తడానికి నివాళులర్పించడానికి అప్పటి ప్రభుత్వాలు తీవ్రమైన నిర్బంధాలు అమలు చేసిన స్థితి, అట్లాంటి స్థితి నుంచి ఇవాళ అవే ప్రభుత్వాలు ఇంద్రవెల్లి పేరును ఇవాళ తలుచుకోలేని స్థితి. ఇంద్రవెల్లి వీరులకు, అమరవీరులకు, ఆనాటి ఆదివాసి అమరవీరులకు ఆనాటి ఒక క్రూరమైన జలియన్ వాలా నిర్బంధం, కాల్పుల ఘటన లాంటి ఘటనకు ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వం తరపుతో వచ్చిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, పిఓ కావచ్చు, లేదా ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. ఇవాళ మనం తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆదివాసీ హక్కులు ఏవైతే రాజ్యాంగంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అమలు కావాల్సిన ప్రపంచ దేశాలు ఏదైతే అమెరికా ఇవాళ 250 సంవత్సరాలుగా స్వాతంత్రం 4 జూలై 1776లో సాధించుకున్న అమెరికా స్వాతంత్రం కావచ్చు, రష్యన్ విప్లవం కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, ఆసియా దేశాలలో వాళ్ళు వలసలు ఏర్పరచుకున్న సందర్భంగా ఇక్కడ మన దగ్గర ఉన్న ఉద్యమకారులు అప్పటి బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటం చేసిన కాలం నుంచి కూడా ఇక్కడ ఆదివాసులకు పారిశ్రామిక విప్లవానంతరం ఫ్యాక్టరీల కోసం, వనరుల కోసం ఆదివాసీ ప్రాంతాలల్లో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. అట్లాంటి పోరాటాలు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం, గుండాధర్, రామ్జీ గోండ్, ఇవాళ మనకు ఇక్కడ పక్కనే ఉన్న రామ్జీ గోండ్ పోరాటాలు, ఆదివాసీ పోరాటాలు, మొన్నటి మనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చూస్తున్నటువంటి ఆ కగారు పోరాటాలు, ఇవన్నిటికీ ఒక లైవ్ ఉదాహరణ మనం చూస్తున్నాం. జనవరి 3కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక గద్ద వచ్చి కోడిపిల్లను తన్నుకొని పోయినట్టు వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళిండు, వాళ్ళ భార్యను. అత్యంత శక్తివంతమైన భద్రత ఉన్న అధ్యక్షుడిని తీసుకెళ్ళిండు. అట్లాగే ఫిబ్రవరి 28లో కూడా ఇరాన్ మీద అమెరికా ఇద్దరాలు కలిసి ఒక దుర్మార్గమైన ఒక వలస దాడి యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధాన్ని లాంటి యుద్ధాన్ని చేస్తున్న సందర్భంగా ఇవాళ మనం ఒకటే గుర్తెరగాల్సింది, ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో, ప్రభుత్వాలు ఏవైతే పాటించాల్సిన రాజ్యాంగబద్ధంగా చట్ట పరిపాలన చేయాల్సిన పరిస్థితిని ఇవాళ చేయకుండా ఉన్న స్థితే ఇవాళ ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్ళ నివాళి సందర్భంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు, ఇంకా ఆదివాసీ ప్రాంతాలలో వాళ్ళ సమస్యలు, భూమి సమస్య, పోడు సమస్య, జంగల్ సమస్యలు మిగిలే ఉన్నాయి. ఆర్టికల్ 5th షెడ్యూల్ ప్రకారం, 6th షెడ్యూల్ ప్రకారం 1/70 కావచ్చు, గ్రామసభ తీర్మానాలు కావచ్చు, ఇక్కడ పోడు భూములకు పట్టాలు కావచ్చు, ఇవేవి అమలు కావట్లేవు. ఇవాళ అవన్నీ అమలు కావాలంటే ఏవైతే ఆదివాసులకు ఇవాళ నివాళులని చెప్తున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధులు కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు కావచ్చు, లేదా ఇవాళ ప్రజలందరి పక్షాన వచ్చిన అన్ని ప్రజా సంఘాల పార్టీల ఏకైక ఆకాంక్ష ఏదైతే ఈ 45 ఏళ్ళ గాయం ఆనాడు కూడా వాళ్ళ హక్కుల కోసం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక సభను భగ్నం చేయడానికి అప్పటి కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి కాంగ్రెస్ అంజయ్య ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అమలు చేసిన నిర్బంధంలో జరిగింది. ఇవాళ మనం గత చరిత్రలను తవ్వి చూసుకుంటే గత గాయాల నుంచి వెళ్ళి ఏం నేర్చుకుంటాం? ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఏది నిర్బంధాలు సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని తీసుకొచ్చి ఆదివాసీ ప్రాంతాల మీద కావచ్చు, ఆదివాసీ ప్రజల మీద కావచ్చు,
కగారు పేరు మీద ఇవాళ 8.5 లక్షల సైన్యాన్ని అక్కడ మన పక్క రాష్ట్రాలలో చూస్తున్నాం. ఇవన్నిటికీ మనం ఇవాళ రివ్యూ చేసుకొని చేయాల్సింది, ఆలోచించాల్సింది, ఆలోచన పరులం ప్రభుత్వాలకు మరొక్కసారి గుర్తు చేయాల్సింది ఏంటంటే చట్ట ప్రకారం పరిపాలన చేయాలి. సైన్యం సరిహద్దుల్లో కాపలా ఉండాల్సిన సైన్యాన్ని ప్రజల మధ్య, మరీ ముఖ్యంగా ఆదివాసుల మధ్యన ఏదైతే జలియన్వాలా బాగులో బ్రిటిష్ వాళ్ళు చేసిన ఊచకోత లాంటి ఇట్లాంటి ఇంద్రవెల్లి 45 ఏళ్ళ కింద చేసిన ఊచకోతలు చేయొద్దని మరొక్కసారి మనకు ఇంద్రవెల్లి గుర్తు చేస్తుంది. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరులు గుర్తు చేస్తున్నారు. కుమ్రం భీం సాక్షిగా, రామ్జీ గోండు సాక్షిగా, ఈ ఆదివాసీ ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఇవాళ ప్రభుత్వాలు కనీసం ఇప్పటి నుంచి అయినా పునరాలోచించి ప్రజా ఉద్యమాలను, ప్రజల సమస్యలను, మరీ ముఖ్యంగా ఆదివాసుల జంగల్ సమస్యలను, ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పటిదాకా చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా వనరుల కోసం అమెరికా సామ్రాజ్యవాదం, ఐక్యరాజ్య సమితితో పాటు ఏ కట్టడిలను కూడా పాటించకుండా ఈ దుర్మార్గమైన కార్పొరేట్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం చేస్తుండ్రు. మన దేశం కూడా అవే కార్పొరేట్ అవసరాల కోసం, ఈ వనరుల కోసం జరుగుతున్న నేపథ్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ నివాళులు వచ్చిన అందరూ ప్రజా సంఘాల నాయకులు కూడా ఇదే కోరుతుండ్రు. పౌర హక్కుల సంఘంగా మేము కూడా ఇదే కోరుతున్నాం. ఈ 45 ఏళ్ళ నివాళి, అమరుల నివాళిగా ఆ జంగల్ సమస్యను పరిష్కరించాలి. ఆదివాసీ భూమి సమస్య, పోడు సమస్య, అభివృద్ధి సమస్య వాళ్ళ కోరిక మేరకే నిర్వర్తించాలి. వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఇష్టాలకు అనుసారంగా ప్రవర్తించాలి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని చెబుతున్నారు. ఆదివాసీ హక్కులను గౌరవించాలంట. మనతో పాటు సిపిఎంఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. పోలిట్ బ్యూరో సభ్యులు ఏం చెప్తారు అన్న, ఏం చెప్తారు? ఇంద్రవెల్లి ఒకటి, ఈరోజు ఇంద్రవెల్లిలో ఆదివాసుల గిరిజనుల్ని హత్య చేసి 4.5 దశాబ్దాలైంది. 4.5 దశాబ్దాలైంది. ముందుగా ఇంద్రవెల్లిలో మరణించినటువంటి గిరిజనులందరికీ కూడా పార్టీ తరపున విప్లవ జోహార్లు. భారతదేశ స్వాతంత్రోద్యమం నుంచి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం బిర్సా ముండా, తిలకా మాంజీ, అదేవిధంగా సంతాళ్ళు, ఈ రాష్ట్రంలో కొమరం భీం, రామ్జీ గోండు వీళ్ళందరూ కూడా గిరిజనుల హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక పక్క, ఇంకో పక్క ఇక్కడ నైజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడమరులయ్యారు. ఈ గిరిజనుల పోరాటాల మూలంగానే, ఈ గిరిజనుల యొక్క సాయుధ పోరాట రూపం తీసుకొని అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగానే ఈ దేశంలో 5th, 6th షెడ్యూల్డ్ అనేటువంటి వచ్చిన ఇవాళ గిరిజనుల హక్కులు, సౌకర్యాలు ఏమంటే ఆనాడు గిరిజన ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ త్యాగాల ఫలితాలు ఇవన్నీ కూడా. అయితే ఈ దేశంలో 79 సంవత్సరాల అధికార మార్పిడి తర్వాత కూడా గిరిజనుల్లో మౌలిక మార్పులు, మౌలిక వస్తువులు ఈనాటికి కూడా రాలేదు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు పెరగలేదు. కనీసం గ్రామాలకు ఇంకా రోడ్లు లేని పరిస్థితి, వైద్య సౌకర్యం లేనటువంటి పరిస్థితి, దీంతోపాటు వాళ్ళ జీవనాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి పోడు భూములకు ఈనాటికి కూడా పట్టాలు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా గిరిజన ప్రాంతాల భూములు అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాలు ఇవాళ గిరిజన ఉద్యమాలు, ఇదే కాకుండా వీటితో పాటు వచ్చినటువంటి చట్టాలని 170 చట్టం కానీ, 2006 గిరిజన ఆదివాసీ చట్టం కానీ, అదేవిధంగా పెసా చట్టాలు కానీ, ఈ చట్టాలను ఒక పక్క అమలు చేయటం లేదు. ఇంకో పక్క మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఈ చట్టాలన్నిట్లుండగానే అటవీ సంరక్షణ చట్టాలన్నీ తీసుకొచ్చి మొత్తం కూడా ఈ గిరిజన చట్టాలన్నింటిని కూడా వాటి మీద సూపర్ చట్టం తీసుకొచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ, ఖనిజ సంపదని మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి వాళ్ళ చట్టం మార్చింది. అందుకే ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పుడు కూడా ఒరిస్సాలో పెద్ద ఎత్తున ఫారెస్ట్ బెల్ట్లో ఉన్నటువంటి బాక్సైట్ గనులు ఇవాళ గిరిజనులు ఉద్యమం చేస్తున్నారు. ఇవాళ అత్యధికంగా దేశంలో నిర్వాసితులు అయ్యేవాళ్ళు ఎవరన్నా ఉంటే గిరిజనులు. ఇవాళ వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ ఒరిస్సాలో గిరిజనులు మొత్తం కూడా బాక్సైట్ గనులు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ మొత్తం కూడా ఇవాళ గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి మొత్తం కూడా జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ గిరిజనులకి ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించడం అంటే ఆనాడు గిరిజన యోధులు ఎవరైతే గిరిజన హక్కుల కోసం పోరాడారో, బిర్సా ముండా నుంచి
ఇంద్రవెల్లి అమరవీరుల వరకు ఏదైతే స్ఫూర్తితోటి పోరాడారో వాళ్ళ బాటలో, వాళ్ళ త్యాగాల బాటలో తిరిగి గిరిజనోద్యమాలు, అదేవిధంగా గిరిజన నాయకత్వాన్ని మొత్తం కూడా ఇవాళ పార్టీలన్నీ, ప్రగతిశీల శక్తులని, విప్లవ శక్తులన్నీ ఇవాళ గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడి, నిర్వాసితులకు వ్యతిరేక వాళ్ళ నిర్వాసితులు చేస్తున్నారు, వాళ్ళ హక్కులను హరించి వేస్తున్నారు, వాళ్ళకి ఏ ఆధారం లేకుండా చేస్తున్నారు, వాళ్ళని మొత్తం కూడా ఏటు కాకుండా వాళ్ళకి సమాజంలో ఎలాంటి చోటు లేకుండా ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా, ఈ పాలక వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, ప్రధానంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ఈ గిరిజనులు భూమి నుంచి బయటికి నెట్టేటువంటి, అడవి నుంచి బయటికి నెట్టేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు మాత్రమే గిరిజన అమరవీరుల యొక్క త్యాగాలకి వాళ్ళకి మన నివాళి అర్పించినట్టు ఉంటుంది. కనుక ఆ పోరాట స్ఫూర్తితోటి గిరిజన హక్కులకై ప్రగతిశీల శక్తులు, విప్లవ శక్తులు పోరాడాలని పిలిపిస్తా ఉన్నాం. ఏం చెప్తారన్న, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు సోలార్ పంప్ సెట్లు ఇస్తాం, గిరిజనుల భూమికి హక్కు పత్రాలు ఇస్తాం, గిరిజనులకు సంబంధించిన బాగోగులు చూస్తామని చెబుతుంది. దీని మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్ కూడా ఇవాళ పాలక వర్గాల్లో భాగమే. ఇవాళ ఇంద్రవెల్లి కాల్పులు కూడా ఆ క్రమంలోనే జరిగినటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ. మేము కోరుకునేటువంటిది ఇవాళ ఏమి పాలసీలు మాటల్లో ఏం మాట్లాడిన ఎన్నికల సందర్భంగా ఈనాటికి కూడా ఇవాళ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక కమిటీ వేసిండు, కొంతమందికి ఇచ్చిండు. గిరిజనుల్లో కూడా ఇవాళ ఆదివాసీ గిరిజనుల్లో కూడా 40% మందికి ఇవాళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకి 2006 అటవీకుల చట్టం ప్రకారం వాళ్ళకి లేవు, వాళ్ళ హక్కుపత్రాలు ఇవ్వలేదు. వాళ్ళని ఎప్పుడైనా ఓ పక్కనే వాళ్ళ వన్యప్రాణులకు, సింహాలకు, పులులకు ఉన్నటువంటి విలువ కూడా ఇవాళ గిరిజనులకు లేదు. ఇవాళ టైగర్ జోన్లు, ఇంకో జోన్లు, లేకపోతే వీటన్నిటి పేరుతోటి వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో ఇళ్లను కూడా శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి. అందుకే ఏ ప్రభుత్వం అయినా, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలు ఏం చెప్పినా గిరిజనులకు పోడు హక్కులకు పట్టాలు కూడా ఈనాటికి ఇవ్వట్లేదు. కనుకనే ఏ ప్రభుత్వాలైనా కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు ఇవి, వాళ్ళకు ఊడిగం చేసే ప్రభుత్వాలు, వాళ్ళ సంపదను పెంచేటువంటి ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పారిశ్రామిక కోసం, వాళ్ళ పరిశ్రమల కోసం, వాళ్ళ భూములు, గిరిజనుల భూములు, ఫారెస్ట్ భూములు వాళ్ళకి ఇవ్వడం తప్ప గిరిజనుల ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రభుత్వాలు కాదు ఏ ప్రభుత్వాలైనా. అందుకే గిరిజనులైనా, మొత్తం ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ప్రజలైనా, ఇవాళ పేద వర్గాలన్నీ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం తప్ప, ఉద్యమాలు చేయటం తప్ప, పోరాటాలు చేయటం తప్ప ఏ పాలక వర్గాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయవనేటువంటిది ఇవాళ 79 సంవత్సరాల అధికార మార్పిడి తర్వాత ఇవాళ ఆచరణలో, అనుభవంలో పాలక వర్గాలు ఏం చేయవు, ఉద్యమాలు తప్ప మరో మార్గం లేవనేటువంటిది వాళ్ళ మన ముందు ఉన్నటువంటిది. పొలిట్ బ్యూరో సభ్యునిగా మీరు ఆదివాసీ ప్రజలకు ఏమని పిలుపునిస్తారు? ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరుల వర్ధంతి సందర్భంగా, 45వ వర్ధంతి సందర్భంగా మేము వాళ్ళకి ఇచ్చేటువంటిది గిరిజనులు. ఇవాళ ప్రధానంగా ఇవాళ గిరిజనులు ఇవాళ 10% ఉన్నటువంటి జనాభాలో 10% ఉండి, మౌలిక వసతులు కూడా లేనటువంటి, మొత్తం ఖనిజ సంపదకు కేంద్రంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలు వచ్చి వాళ్ళని నిర్వాసితులు చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ గిరిజనులందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజనులకు మద్దతుగా ఇవాళ విప్లవ శక్తులు, ప్రగతిశీల శక్తులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఐక్యంగా వాళ్ళకు మద్దతుగా ఇవాళ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఇవాళ గిరిజన ఉద్యమాలని వాటన్నిటి కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇంద్రవెల్లి అమరవీరుల వర్ధంతి సందర్భంగా వాళ్ళ గిరిజనులకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇదే పరిస్థితి. విప్లవ శక్తులతో పాటు గిరిజన సంఘాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మనతో పాటు హక్కుంది మాట్లాడు. ఏం చెప్తారు అక్క? ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మహిళల పట్ల ఎత్తుంది, ఆదివాసీ మహిళల ప్రస్తుత పరిస్థితి? దేశంలో ఆదివాసీ మహిళల పరిస్థితి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మణిపూరే దానికి నిదర్శనము. పార్లమెంటుకు కూతవేట దూరంలో ఉన్నటువంటి మణిపూర్లో ఈ ప్రభుత్వం సాక్షిగా అక్కడ చాలా మారణ హోమం జరిగింది, మానభంగం జరిగింది. అట్లాగే ఇవాళ ఇంద్రవెల్లి అమరులు దేనికోసము, భూమి కోసం వాళ్ళు పోరాడినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము
విచక్షణ రహితంగా కాల్పుల్ని జరిపి ఏకపక్షంగా ప్రజల్ని పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి సందర్భం. మరి ఆనాటికి ఈనాటికి ఏమన్నా మార్పు వచ్చిందంటే ఇవాళటికి భారతదేశంలో అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. నేడు ఆపరేషన్ కగార్ పేరుతోని గిరిజన ప్రాంతాలలో మొత్తం పాలామిల్తి దళాలు అక్కడ పోలీసుల కవాతులు ఆ గిరిజన మహిళల మీద చేస్తున్నటువంటి ఒక దమనకాండ, ఒక నీచమైనటువంటి ఆకృత్యాలు ఈ బాహ్య ప్రపంచానికి కనిపించకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇంతవరకు అక్కడికి మీడియా వెళ్ళాలన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి మహిళల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ అత్యాచారాలు హత్యాకాండలు కొనసాగింపు చేసి ఇవాళ ఈ భారతదేశంలో ఆపరేషన్ అంటే మార్చి 2026 మార్చి కల్లా మేము నక్సలిజాన్ని అంతమొందిస్తే మేము విజయము సాధించినట్టే అని చెప్తున్నారు. అది విజయం కాదు. ఇవల్ల 100% గిరిజనులకు అన్యాయం చేయడం కోసమే ఆపరేషన్ కగార్. గిరిజనుల సంపదకు కాపలగాస్తున్నటువంటి ఉద్యమకారుల మీద ఇవాళ ఉక్కుపాదం మోపి ఈ దేశంలో హిందుత్వ పాలన కొనసాగుతూ ఉంది. ఆ పాలన పరంపరలోనే ఇవాళ అనేక రకమైనటువంటి గిరిజనుల మీద అత్యాచారాలు నేటికి కొనసాగుతున్నాయి. ఇవాళ ఇక్కడ సభ అధికారులే పాలనలో ఉన్నటువంటి అధికారులు ప్రజల మీద హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, ఎన్కౌంటర్లు చేస్తారు. ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రభుత్వాలు చాలా సంవత్సరాలుగా ఇక్కడ జరపలేనటువంటి ఒక పరిస్థితి ఉండే, అనేకమైనటువంటి నిర్బంధం ఉండే, ఇవాళ పాలకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక హాస్యాస్పదంగా కనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్రజాస్వామికవాదులు కానీ ఉద్యమకారులు కానీ ప్రజల కోసం పోరాడినటువంటి వాళ్ళు కానీ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళ ఎవరికి కూడా ఇక్కడ వేదిక దగ్గర కానీ ఇక్కడ స్తూపం దగ్గర కానీ స్థానం లేనటువంటి పరిస్థితి. ఎవరైతే హత్యలు చేస్తారో వాళ్ళు వల్ల ఆ వేదికల్ని సొంతం చేసుకొని వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యం మనకు కనిపిస్తూ ఉంది. మేమేమంటున్నామంటే ఈ పాలకుల ద్వారానో ఈ వేదికల ద్వారానో గిరిజనులకు కానీ గిరిజన హక్కులకు కానీ ఏమాత్రం కూడా రక్షణ కొనసాగదు. ఉద్యమాల ద్వారానే ఖచ్చితంగా ఆపరేషన్ కగారు పేరుతో నక్సలిజాన్ని అంతమొందించి గిరిజన హక్కులను కాపాడుతాం అనేటువంటిది ఒక బూటకం. అది గిరిజన హక్కుల్ని కాలరాసి ఇలా గిరిజనుల సంపదను మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఎర్రత్తి వాచీలు వరిసి ఈ యొక్క కనిపిస్తూ ఉంది. వాళ్ళ మన ఒరిస్సా ప్రాంతంలో ఏం జరిగింది, మార్చి రాకముందే అక్కడ బాక్సైట్లు ఓపెన్ అయితే ఉన్నాయి. అంటే ప్రభుత్వాల కుట్ర తేటా తెల్లం అయిపోయింది. ప్రభుత్వాల కుట్ర ఎవరి పక్షాన నిలబడ్డారు, ఇవాళ కార్పొరేట్ సంస్థల పక్షాన నిలబడ్డారు అనేటువంటిది తేటా తెల్లమైంది. కాబట్టి ఉద్యమకారులను అంతమొందించినాం అనేటువంటి సంతోషంలో విర్రవీగుతూ ఉన్నారు. ఉద్యమకారులు కానీ ఉద్యమం కానీ ఎప్పుడు కూడా అంతం కాదు. ఈ దేశంలో ఆకలి అసమానతలు ఈ హక్కులు ఏవైతే నెరవేరినంత కాలం అది ఉంటుంది. కాబట్టి ఇవాళ గిరిజనుల హక్కులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొమరం భీం దాకా కూడా బీర్సముండ దాకా కూడా మనం వాళ్ళు కోరుకున్నది ఏంది, ఈ భూమి మీద హక్కు, నీటి మీద హక్కు, ఇక్కడ ఉన్నటువంటి అడవి సంపద మీద సమస్త సంపద మీద గిరిజనులకు హక్కు కావాలి. కానీ వాళ్ళ గిరిజనులకు కాయ తెంపుకునే హక్కు లేదు, కట్టె గౌసుకునే హక్కు లేదు, అక్కడ నివసించేటువంటి హక్కు లేదు. అనేకమైనటువంటి టైగర్ జోన్ల పేరుతోటి అటవీ సంరక్షణ హక్కుల పేరుతోటి వాళ్ళ గిరిజన ప్రాంతంలో పూర్తిగా ఏదైతే అటవీ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా మన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తేనే ఉద్యమాల ద్వారానే గిరిజన హక్కులు నెరవేరుతాయి. కానీ ఇట్లా అమరవీరులకు ఏదో పువ్వులు అర్పించి నివాళులు అర్పించి సభలు జరుపుకొని అధికారికంగా సభలు జరపడం ద్వారా కాదు, వాళ్ళ నెత్తుటి చిందించిన రక్తం సాక్షిగా పోరాటాలు నెలకొల్పాలి. శంకారావం పూరించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమానికి కొత్త మలుపు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైదాన ప్రాంతంలో పోరాటాలు వెల్లువల విరసించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఇవాళ లొంగిపోయినటువంటి నాయకులు కూడా బాధ్యత వహించాలి, నాయకత్వం వహించాలి. మైదాన ప్రాంతాల్లో పోరాటాల్ని నెలకొల్పాలి. కాబట్టి సమస్త ప్రజలు ఎవరైతే ఉన్నారో పీడిత తాడిత ప్రజల పక్షాన ప్రజాస్వామికవాదులంతా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే తప్ప ఈ యొక్క హక్కులు సంరక్షించబడతాయని మేము అనుకోవట్లేదు. ఇది పరిస్థితి. హక్కులు రావాలంటే మరో ఉద్యమం రావాలని చెప్తారు. ఏం చెప్తారు? ఇంద్రవెల్లి అమరులకు న్యాయం జరిగినట్టేనా? వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం అన్నీ చేసినాం, ఇంద్రం మిల్లు ఇచ్చినాం, ట్రాక్టర్ ఇచ్చినాం, వారికి కావాల్సినవి అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? వాస్తవానికి ఈ రోజుకు 45 సంవత్సరాలు ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాల ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ రోజు ఇంద్రవెల్లి అమరవీరులు త్యాగాలు చేయకపోతే ఈరోజు గిరిజన బిడ్డలకు ఈ మాత్రం కూడా ఈ గౌరవం లేని పరిస్థితి కనబడేది. ఎందుకంటున్నామంటే ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా
గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఆదివాసు బిడ్డలకు ఏం చేసినామన్న ఎంత మేలు జరిగిందనేది లేదు. ఒకవైపు ట్రాక్టర్లు ఇస్తున్నామని, ఇంకోవైపు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నామని మాటలకు పరిమితం అయ్యారు. కానీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఏదైతే ఎన్నికల సందర్భంలో రాసుకున్న మేనిఫెస్టోలో మేము గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తున్నాం, ఆదివాసి బిడ్డలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు సమకూరుస్తున్నామని మాటలకు మాత్రం పరిమితమైన కానీ ఈ రోజు వరకు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వక ఈరోజు పోడు కొట్టుకున్న రైతాంగం మీద కేసులు పెట్టేసి వాళ్ళని అడవుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా అడవుల నుంచి ఎల్లగొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పులుల మీద జంతువుల మీద చూపిస్తున్న ప్రేమ కూడా ఈరోజు ఆదివాసీ గిరిజనుల మీద చూపించాలని ఈ ప్రభుత్వాలు ఒకవైపు మేము ఇంద్రవెల్లిలో అన్ని కూడా ప్రభుత్వ లాంఛనాయ ప్రకారంగా చేస్తున్నామని మాటలు మాత్రం పరిమితమవుతాయి. మాటలే కాదు, ఖచ్చితంగా గిరిజన ఆదివాసులకు న్యాయం జరగాలంటే మీరు గిరిజన ఆదివాసులు ఆ రోజు అమరవీరులైతే వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరో, భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిరో ఆ పోరాటాలను మీరు నిజం చేయాలంటే మీ హామీలు కాదు, మీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ మాటలతోనో రాతలతోనో మేనిఫెస్టో రాసుకోవడం ద్వారానో ఈరోజు పరిష్కారం కావు. ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా మాత్రమే ఈ సమస్యలన్నీ సాధించుకోగలుగుతాం. ఈ ఉద్యమాల్లో అందరినీ కలుపుకొని పోయే విధంగా గిరిజనుల హక్కుల సాధన కోసం అమరవీరుల త్యాగాల ఫలితాలను సాధించాలంటే ఖచ్చితంగా పోరాటాల ద్వారానే సాధిస్తాం. పోరాటాలు చేయడం ఏకైక లక్ష్యం. ఆ విధంగానే ఈరోజు గిరిజన ఆదివాసులకు కావాల్సిన మౌలిక సౌకర్యాల హక్కుల కోసం మనం పోరాటాన్ని కొనసాగించాలి. అట్లా పోరాటాలను ముందుకు తీసుకోవడం వల్లనే ఈరోజు ఇంద్రవెల్లి అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించడం వల్లనే సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తూ ఉంది, కోరుతా ఉంది. ఇది పరిస్థితి. గిరిజనుల హక్కులు సాధన కావాలంటే మరో పోరాటం రావాలి. దీంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో గిరిజనుల దగ్గర సిరి సంపద ఉంది కాబట్టే బహుళజాతి కంపెనీలు గిరిజనులపై దాడికి వస్తున్నాయి. అందరూ ఐక్యంగా ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు అస్సామే దానికి ఒక ఉదాహరణ. మధ్యప్రదేశ్, అస్సాం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇప్పుడు జరుగుతున్నది ఇదే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంద్రవెల్లి అమరుల నెత్తుటి మార్కులకు సాక్షిగా రానున్న రోజుల్లో ఉద్యమాల ద్వారానే గిరిజనుల హక్కులు సాధన ఉంటుందని కమ్యూనిస్ట్ నాయకులు చెబుతున్నారు. ఓటు స్టూడియో.